నాన్న కాలిటు నాన్న లేండి నాన్న. ఎరా మీ అమ్మ చొక్కా తొడగచ్చు, మీ చెల్లాయి బెల్ట్ పెట్టచ్చు, నేను బూట్లు తొడగకూడదా? ఫస్ట్ ఫారంలో నువ్వు లేసులు సరిగ్గా కట్టుకోవటం లేదని నేను బెత్తం పట్టుకుంటే చిన్నపిల్లవాడికి చేత కాకపోతే నేర్పండి లేదా మీరే కట్టండి అని మీ అమ్మ దెప్పి పొడిచేది గుర్తుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను కదా, కొంచెం లేట్ అయింది. మన డిఐజీ గారు ఇక్కడికి వస్తున్నారు సార్. ఆయన వస్తున్నారా? మిస్టర్ దుర్గాప్రసాద్, ఈ ఏరియాలో నేను పోలీసుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడిన ప్రతి పోలీస్ ఆఫీసరు ఈ రోజు సగర్వంగా నేను పోలీసుని చెప్పుకుంటున్నాడు నీ మూలంగా. థ్యాంక్ యూ సార్. ఈ చేతులతో నీకు విశిష్ట సేవా పథకాన్ని అందించాల్సిన నేను నీ రిటైర్మెంట్ కాగితాన్ని అందిస్తున్నాను. ఇది డ్యూటీలో ఉండగా నువ్వు డిజేబుల్ అయినందుకు ప్రభుత్వం ఇస్తున్న చెక్. సార్, నేను ఈ పోలీసు ఉద్యోగం భుక్తి కోసం చేయడం లేదు, అంకిత భావంతో చేస్తున్నాను. ఆ కాళేశ్వరరావు వర్గానికి ఉరిశిక్ష పడే వరకు నన్ను డ్యూటీలో ఉండనివ్వండి. నేను ఇంతవరకు నా సర్వీసులో రూల్స్ దాటి ఏ పని చేయలేదు. ఐఎమ్ సారీ మిస్టర్ డిఐజీ. రూల్స్ ప్రకారం వెళ్ళాడు కనుకే నా కొడుకు చేతికి ఆ పరిస్థితి వచ్చింది. ప్రజలు ఏమైపోతేనే నేను క్షేమంగా ఉంటే చాలుకుంటే ఇలా జరుగుండేదా? అంటే మీ అబ్బాయి కోసం భారత శిక్షా స్మృతిని కొత్తగా రాయించమంటారా? అతని కోసం రూల్స్ నేను మార్పించి చెప్పేది అది కాదండి. నా కోసం రూల్స్ మార్పించక్కర్లేదు సార్. ఈ ఆర్డర్ ఇచ్చి మీరు నా యూనిఫామ్ ని తీసుకెళ్లగలరేమో గానీ నా సంకల్పాన్ని తీసుకెళ్లేరు, నా ఆశయాన్ని మార్చలేరు, నా కర్తవ్యాన్ని ఆపలేరు. మిస్టర్ దుర్గా ప్రసాద్, చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నావు. సుపీరియర్ ఆఫీసర్ వస్తే సెల్యూట్ కూడా చేయలేను నువ్వు డ్యూటీ ఎలా చేస్తావు? ఐఎమ్ సారీ, ఐ డిడ్ంట్ మీన్ ఇట్. అయ్యా విశ్వేశ్వరరావు గారు నమస్కారం అండి. అయ్యా ఆ కాశీ విశ్వేశ్వరుడు దయతలిచాడండి. అయ్యా త్రిమూర్తి కళ్యాణ మండపం దొరికిందయ్యా. ఒరే దుర్గా, త్రిమూర్తి కళ్యాణ మండపం బుక్ చేశారట, అది మనకు సరిపోతుందంటావా? చెల్లెలి పెళ్లికి అది సరిపోతుంది కదా నాన్న. అయ్యా అంటే అబ్బాయి గారి పెళ్లికి వేరే కళ్యాణ మండపం ఫిక్స్. చెల్లెలి పెళ్లికేమిట్రా, మీ ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి ఒకే కళ్యాణ మండపంలో జరిపించాలనుకున్నాం కదా. ఆ ముహూర్తానికి చెల్లెలి పెళ్లి జరుగుతుంది, నా పెళ్లి జరగదు. అదేంటన్నయ్య? అవునమ్మా, హేమ నన్ను ఒక పోలీస్ ఆఫీసర్గా అభిమానించింది. ఈ రోజు నేను ఆ యూనిఫామ్కి దూరం అయ్యాను. దుర్గా, ఒక ఆడపిల్లను జీవితాంతం బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న. ఒరే, నీకు నేరస్తుల మనసు తెలుసు కానీ ఆడపిల్ల మనసు తెలియదురా. ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రుల మనసు తెలుసమ్మా. వాళ్ళు వద్దని చెప్తే మనకు అవమానం, మనమే వద్దని చెప్పడం సంస్కారం. నువ్వు నాన్న వెళ్ళిరండి.
నా మాట వినమ్మా, ఈ పెళ్లి ఆపేద్దాము. ఏ తండ్రి అయినా తన కూతురు సుఖపడుతుందన్న ఇంటికే కోడలుగా పంపుతాడు గాని కోరి కష్టాల కొంపట్లోకి నెట్టడమ్మా. కష్టమైనా సుఖమైనా అనుభవించాల్సింది నేనే కదా బాబాయ్. నిజమేరా, నువ్వు అతనిలో ఏ పౌరుషం చూసి ఏ సాహసం చూసి చేసుకుందాం అనుకున్నావో ఇప్పుడు అవన్నీ అతను. రండి 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 బాబు గారు. కూర్చోమంటారా? అదేమిటి? మీ మాటలన్నీ విన్నాను. పెద్దవారు మీరు కోపం తెచ్చుకుంటే ఎలా? కోపంతో రాలేదండి, ఆవేదనతో వచ్చాను. మీరేమనుకుంటున్నారో అది మీకంటే ముందే మా అబ్బాయి అనుకున్నాడు. ఈ పెళ్లి మానేద్దామని మీతో చెప్పి రమ్మన్నాడు. పైకి బాధ నటించినా మీకు ఈ విషయం ఆనందాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. మాకు సెలవు ఇప్పించండి. పద. ఆగండి మావయ్య. ఈ పెళ్లి మా నాన్న నిశ్చయించలేదు, మీరు నిర్ణయించలేదు. నేను కోరుకున్నాను. ఈ పెళ్లి ఇష్టమో కాదో చెప్పవలసింది నేను. ఏ క్షణంలో నేను మీ అబ్బాయిని చూశాను అప్పుడే ఆయన్ని భర్తగా ఊహించుకున్నాను. లగ్నపత్రిక రాస్తే సగం పెళ్ళైనట్లని మీ పెద్దలే చెప్తారుగా. అది కాదే, ఆడది తలుచుకుంటే ప్రపంచ యుద్ధాలు సృష్టించడమే కాదు, ప్రపంచంలో సాధ్యం కాదు అన్నది సాధించి పెట్టగలదు. వైద్య శాస్త్రం ఆయన చేతి గురించి ఏ రాసిందో నాకు తెలియదు. నా కోసం, నా ప్రేమ కోసం ఆయనకి సేవలు చేసుకుంటాను. మళ్ళీ ఆయన మామూలు మనిషిని చేస్తాను. అంటే మన కులం గోత్రం మంట కలిపి పెళ్లి కాకుండానే బరి తెగించి అత్తారింటికి వెళ్తామంటే? ఇది కులానికో గోత్రానికో సంబంధించింది కాదు నాన్న, మనసుకి మానవత్వానికి సంబంధించింది. నాది బరి తెగింపు కాదు, కోరుకున్న వాడి కోసం గురి తెగింపు. చెప్పారా? చెప్పాం. ఏం చెప్పారు? నువ్వు చెప్పిందేరా, ఈ పెళ్లి ఇష్టం లేదని. కులశేఖరరావు వాళ్ళ తమ్ముళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. మరి హేమ కూడా సరేనందా? సరి కాదు అంది. అదేమిటి? ఇదేమిటని తను అడిగిందిరా. విడమర్చి చెప్పలేకపోయారా? మేము విడమర్చే చెప్పానురా. తను మనకంటే 4 ఆకులు ఎక్కువే చదివిందిరా. అంతేనా? ఈ కొడుకు జీవితంలో పెళ్లి కాదన్న భయంతో మీరే తెగేసి చెప్పలేకపోయారా? తెగ నరికి తనే చెప్పిందిరా. చెప్పటమే కాదు, కాబోయే భర్తని బాగు చేసుకుంటానని పెట్టె చేత్తో పట్టుకుని వస్తానందా? వచ్చేసింది. నీకు మతుందా? సంపూర్ణంగా. ముద్దుందా? కావలసినంత. పెళ్లిగా అమ్మాయి పరాయి మగాడుతో. సారీ. తప్పని తెలుసుకున్నావుగా, ఇక వెళ్ళు. నేను సారీ చెప్పింది అందుకు కాదు. మరి మీరు పరాయి మగాడు కాదు, నాకు కాబోయే భర్త. అందుకే సేవలు చేయడానికి వచ్చాను. దానికి మా అమ్ముంది, చెల్లెలుంది. తల్లి చెల్లి చేసే ప్రతి పని ఇల్లాలు చేయగలదు, కానీ ఇల్లాలు చేసే ప్రతి పని తల్లి చెల్లి చేయలేరు. మీరెవరు చెప్పినా నేను వినను. మన పెళ్లి రోజు వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆడది నిర్ణయం తీసుకునే వరకే మగాడి మాట వింటుంది. తీసుకున్న తర్వాత మగాడే కాదు, మొగుడి మాట కూడా వినదు. నువ్వు రా కావేరి, బెడ్రూమ్ చూపిద్దు గాని. అరే ఇదేంటి పేస్ట్ ఎవరేశారు? నేనే. నువ్వెందుకు వేసావు? అదేంటి, రేపు నాకేదైనా అవసరం అయితే మీరు చేయరా? అంటే సపోజ్ మన ఫస్ట్ నైట్ అయిన తర్వాత నెల తిరగకుండానే నాకు నెల తప్పిందనుకోండి, ఇంత పెద్ద కడుపేసుకుని ఆపసోపాలు పడుతూ ఉంటే అప్పుడు ఏమండి కొంచెం చీపురు కట్ట అందుకోండి అంటే మీరు అందుకోరా? అమ్మయ్యా, నవ్వారు కదా. అవతల మీ ఎక్సర్సైజ్ కి ఏర్పాటు చేయాలి. డాక్టర్ గారు వచ్చే టైం అయింది. ఏమండి, స్నానం చేసినప్పుడు పిలవండి. దేనికి? వీపు తోమడానికి. ఆగండి ఆగండి, ఏంటిది? ఇదేమన్నా అమెరికా అనుకున్నారా స్పూన్తో తినడానికి? మరి ఎలా తినమంటావు? మిమ్మల్ని తినమని ఎవరు చెప్పారు? నేను కలిపి ముద్దలు పెడతానుగా. ఏంటి గోరుముద్దలు తినే చిన్నపిల్లాడిలా కనపడుతున్నానా? అదేం కాదు, కింద జన్మలో కూడా నేను మీ భార్యనే. అప్పుడు నాకు ఒకసారి బాగా జబ్బు చేసింది. ఇలాగే గోరుముద్దలు కలిపి నాకు పెట్టారు మీరు. నేను మాత్రం మళ్ళీ జన్మకు ఒక ఆశ పెట్టుకున్నానమ్మా. అత్తయ్యే భార్య కావాలనా? కాదమ్మా, నీ కడుపున వాడి కొడుగ్గా పుట్టాలని. కాసేపు కూర్చోవచ్చుగా. అమ్మో, మీ మగాళ్ళతో చాలా డేంజర్. ఇంత సందు దొరకనిస్తే మొత్తం దూరేయాలని చూస్తారు. ఇప్పుడు కాసేపు కూర్చోవచ్చుగా అంటారు, ఆ తర్వాత 4 మాటలు చెప్పొచ్చుగా అంటారు, ఆ తర్వాత నడుం మీద చేయి వేసుకొనివ్వచ్చుగా అంటారు. అది పడిన తర్వాత ఆడదాన్ని ఇంకేం అడగక్కర్లా, చీర కట్టు కూడా నిలవదు. ఏయ్,
చీరంటే అర్థమేమిటో తెలుసా నీకు? చీరే. కాదు, ఆడపిల్ల చీయని ముద్దుగా తోసేస్తూ రా అంటూ సిగ్గుతో జారు విడిచేది గనుక చీరయ్యింది. ఓహో. అర్థం చెప్పాగా, ఇక లాగేస్తా. రండి డాక్టర్. దుర్గా ప్రసాద్, అలా చెయ్యి బలవంతంగా ఉంచుతుంటే నొప్పిగా లేదా? గాయమైన రోజే నొప్పి తెలియలేదు డాక్టర్. వేళ్ళు ఇలా కదపడానికి ప్రయత్నించు. కష్టం డాక్టర్. ఆ చెయ్యలేవు. ఇప్పుడు ఎలా ఉంది? స్పర్శ తెలుస్తుందా? తెలియట్లేదండి. తెలియాలే. ఇప్పుడు ఏమా డాక్టర్ గారు, ఆడవాళ్ళ మనసు లేత తమలపాకు లాంటిది. ఆవిడ ముందు అనవసరంగా మీరు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారు. చూడండి, చాటుగా వెళ్ళి ఎడం గంటలో కృష్ణానదిని, కుడి గంటలో గోదావరిని వదిలేస్తుంది. దుర్గా ప్రసాద్, గాయపడింది నువ్వు. ఇంత భయంకరమైన నిజాన్ని కూడా ఎంత తేలిగ్గా తీసుకున్నావు. కత్తులైనా బాంబులైనా ఈ ఒంటిని గాయం చేయగలవేమో గాని ఈ గుండెను టచ్ చేయలేవు డాక్టర్. మా వంశం అలాంటిది. డాక్టర్ అంకుల్, మీరు చెప్పిన మందులు ఇక్కడ దొరకడం లేదని మా చిన్నయ్య ఢిల్లీ నుంచి మందులు పంపించాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, నేను చెల్లి వీటి సంగతి చూస్తాం. కొంచెం మీరు వెళ్ళి ఆ వరదకి ఆనకట్ట వేయండి. అమ్మా హేమా, నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఇక అతను చెయ్యి మామూలుగా వచ్చే అవకాశం నాకు కనిపించలేదమ్మా. కంగారు పడకమ్మా. మానవుడు ఆశాజీవి. ఆఖరి ప్రయత్నంగా ఓ పని చేద్దాం. నాకు ఇప్పుడు కసి తీరినది. నేను కటకటాల వెనక, వాండ్ల కుటుంబం కన్నీటి వెనక. మనకి జైలు ముద్దన్నా దక్కినాది, ఆనికి సేత్తో అన్నం కూడా తిన్నైతలేదంట. మన బతుకుని జైలు పాలు చేసిన ఆ దుర్గా ప్రసాద్ గాని కుటుంబాన్ని నవ్వులు పాలు చేసిందాకా ఈ చాముండేశ్వరి కంటి మీద కునుకుండదు. మహంకాళేశ్వరారు, మీరేం బాధపడకండి. 10 రోజుల్లో మిమ్మల్ని బయట తీసుకొచ్చే పూచి నాది. ఐ టాక్ టు లేటర్ ప్లీజ్. బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికే నడకూడదు. మీరు గుడికి నాన్న. అవును మావయ్య, మొన్న నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఈయన కూడా తీసుకొస్తానని మొక్కుకున్నాను. అలాగా? ఇది అమ్మవారి లాకెట్. మీ చేత్తో ఆయన మెడలో వేయండి మావయ్య. వాడు చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తుడమ్మా. ఇక వీడి బాధ్యతంతా తల్లే చూసుకుంటుంది. వెళ్ళి భయపడ్డావా? మీరు పక్కనుండగా నాకు భయం ఎందుకండి? ఆగండ్రా. అవులాగాళ్ల లెక్క ఉరుకుతున్నారేంద్రా? వానికి కుడి చేయి పనిచేస్తలేదు. ఒక్క చేత్తో వాడు మనల్ని ఏం చేస్తాడ్రా? వేసండి. మండుతున్న కాకడ కింద వైపుకి పెట్టినా అగ్ని జ్వాల పైకెళ్ళొస్తుంది. మగాడిలో చూడాల్సింది ఎన్ని హ్యాండిల్ పని చేస్తున్నాయని కాదురా, గుండెలో ఎంత దమ్ముందని. ఉన్న ఒక్క చెయ్యి ఇక్కడ ఇరుక్కుపోయింది. నువ్వు మమ్మల్ని ఏం చేస్తావురా? ముందు నీ పేనం తీయాలనో దాని మానం తీయాలనో బొమ్మ బొరుసు వేసి చూస్తాం. Hey!